ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడతామని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. పార్వతీపురంలో నిర్వహించిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పార్వతీపురం చౌరస్తా నుండి పురపాలక సంఘం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. చెత్త ఎక్కడి నుంచి తయారు కాదు, మన ఇంటి నుంచే వస్తుంది. కాబట్టి ఆ చెత్తను బయట పారబోసి అధ్వానంగా పరిసరాలు తయారు చేయవద్దని ఆయన కోరారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ముప్పు ఎదురవుతోందన్నారు. చెత్తను సంపదగా సృష్టించుకుంటే పరిసరాలు బాగుండటంతో పాటు మంచి ఆరోగ్యం సొంతమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత సేవా కార్యక్రమాలు అక్టోబర్ 2 వరకు చేపట్టాలని సూచించిందని తెలిపారు. 15 రోజులు కార్యక్రమం కాకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సామాజిక స్పృహ రావాలి, ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టించాలి. అలాగే జూట్వి సంబంధించి పేపర్ సంబంధించిన ఐటమ్స్ని ఎక్కువగా మనం ఇంప్రూవ్మెంట్ చేయాలి. మన జీవన శైలి మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం. ఎందుకంటే ప్లాస్టిక్ భూతం మనం చూస్తుంటే ఇప్పుడు మన ఉన్న స్టేర్ యానిమల్స్ ఏవైతే ఉన్నా ఆవులు కూడా తిన్నాం, అవే పాలు మనం తాగడం. ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్కే జీవితం అయిపోయిన పరిస్థితిలో ఉంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మన నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది.